ఇచ్చారు. ఒక భక్తురాలు 20 రూపాయలు ఇచ్చారు. సుధాకర్ రెడ్డి గారు కార్యక్రమం నమస్తం 500 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ గంగానమ్మ తల్లి, భద్రమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, పొందల మసమ్మ తల్లి చల్లగా చూడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాము. కొప్పరపూడి వాస్తవ్యులు రాట్నాల వెంకటరత్నం గారు 100 రూపాయలు ఇచ్చారు. పసుపులేటి పోలేరు గారు, పాలపర్తి వెంకన్న గారు, ఐబేవారి వాస్తవ్యులు 50 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ గంగానమ్మ తల్లి, భద్రమ్మ తల్లి చల్లగా చూడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాము. 20 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ గంగానమ్మ తల్లి, భద్రమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, పొందల మసమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరి కోరి ప్రార్థిస్తున్నాము. వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు తీసుకెళ్ళమ్మా. ఆడవాళ్ళందరూ కూడా కార్తీక మాసం సందర్భంగా అమ్మవారి పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భక్తులందరూ ఆడవాళ్ళందరూ కూడా పైటి సీక పట్టాలమ్మా. లెక్క ప్రకారం పైటి సీక పట్టాలి ఆడవాళ్ళందరూ కూడా. మాదివాడ వాస్తవ్యులు 7 వచ్చి ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ గంగానమ్మ తల్లి, భద్రం శ్రీదేవి నవరాత్రులు 20వ సంవత్సరం ముగించుకున్న సందర్భముగా కార్తీక మాసం సందర్భముగా గొప్ప బ్రహ్మాండమైన అఖండ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. శ్రీ మాదివాడ గ్రామంలో గంగానమ్మ మందిరమ్మ ఆలయ ప్రాంగణం దగ్గర దుడ్డుపట్ల సూర్యచంద్రరావు గారు 40 రూపాయలు ఇచ్చారు. ఈ అన్నదాన కోటపల్లి రాము గారు, పిసిగొట్టు మేస్త్రి గారు అంటే 20 రూపాయలు ఇచ్చారు. వచ్చిన భక్తులందరికీ కూడా మహిళమ్మ తల్లులు 20 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ గంగానమ్మ బొల్ల రామకృష్ణ గారు మాధవర వాస్తవులు అన్నదాన కుమారుడు శ్రీ కనకదుర్గమ్మ శ్రీ ప్రార్థిస్తున్నాం. అమ్మ గుడి దగ్గర అమ్మవారిని దర్శించి గాజులు, పసుపు, కుంకుమ అన్ని అందజేస్తున్నాం. రామకృష్ణ గారు మన అమ్మవారికి అన్నసమాధానం 50 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ కనకదుర్గమ్మ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు అందరి సహకారంతో మరి ఈరోజు ఈ అన్న సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి అమ్మవారి యొక్క ప్రతి ప్రసాదాలు స్వీకరిస్తారని మరి ప్రార్థిస్తున్నాం. మన ఆకివేడు బాలవారి గ్రామంలో ఉన్నటువంటి పెద్దల, చిన్నలు అందరి సహకారంతో మరి ఈరోజు ఈ అన్న సమావేశం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి అమ్మవారి యొక్క పెద్ద ప్రసాదాలు సేకరిస్తారని మనం ప్రార్థిస్తున్నాం. అమ్మవారికి విరాళించే దాతలు కౌంటర్ దగ్గర పేరు రాస్తున్నారు. మీ పేరు ఏమో చూసుకోవాల్సిందిగా మనం ప్రార్థిస్తున్నాం. మన
ఖాళీ డ్రమ్ము మీరు తినేసినటువంటి ప్లేట్లు ఆ డ్రమ్ములు వేయవలసిందిగా మనం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ డ్రమ్ములు వేయాలని ప్రతి ఒక్కరు కూడా సుబ్బారావు గారు సంతానగారు మా శ్రేణులు సేకరిస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. నాగా విష్ణు గారు అంటే 20 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా వారిని వారి కుటుంబానికి కూడా ఈరోజు నాగార్జున గారు వారి మిస్సెస్ కుమారి గారు కలిపి దంపతులు 216 రూపాయలు ఇచ్చారు. వద్ది సుబ్బారావు గారు 20 రూపాయలు ఇచ్చారు. పెదబెక్కి నర్సూరు గారు 20 రూపాయలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలమ్మ. వచ్చిన ఆడవాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి పసుపు కుంకుమ పువ్వులు గాజు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. ఆడవాళ్ళకి పరిశ్రమ తల్లి దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలి. కొప్పనపూడి వాసైదు కొడుకులపూడి శివనారాయణ గారు 100 రూపాయలు ఇచ్చాడు. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ గంగారమ్మ తల్లి మధ్యరమ్మ తల్లి పుత్తర ముసరమ్మ తల్లి రండి. గమనించాలి. ఆడవాళ్ళందరూ అమ్మవారిని దర్శించుకోవాలి. సుఖ నరసింహ గారు 10 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా వరలక్ష్మి గారు 20 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా ఉప్పు వీరరాజు గారు మిస్సెస్ గారు 20 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబానికి కూడా శ్రీ గంగారమ్మ సల్లగా చూడండి మరి మరి కోరి ప్రార్థిస్తున్నాం. 50 రూపాయలు ఇచ్చారు. సొంతల పెద్దరమ్మ గారంట 11 రూపాయలు ఇచ్చారు. కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రతి ఒక్కరు కూడా భోజనానికి వెళ్ళాలండి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భోజనానికి వెళ్ళాలండి. ప్రతి ఒక్కరు కూడా మా మరిలో మీనాక్షమ్మ, శ్రీశైల గవనమ్మ, విజయవాడ దుర్గమ్మగా, ఆర్కివేలు వరవరమ్మగా 20 రూపాయలు ఇచ్చారు. ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. ఆడవాళ్ళు దర్శించుకున్న ఒక్కరు కూడా వచ్చేసి ఆడవాళ్ళు ఉంటే ఇక్కడికి అమ్మవారిని దర్శించుకోవాలమ్మా. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి పసుపు అమ్మ మీ ఆడవాళ్ళు ఫీల్గా రావాలి. మీరు ఇక్కడ లైన్గా రావాలి. ప్రతి ఒక్కరు కూడా వారిని వారి కుటుంబాన్ని కూడా
పసుపు కుంకుమ పువ్వులు గాజులు తీసుకోవాలమ్మా. ఈరోజు పసుపు కుంకుమ పువ్వులు గాజులు తీసుకుంటే కాశీ వెళ్ళొచ్చినంత పుణ్యం అంటమ్మా. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఒక భక్తురాలు 10 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ గంగానమ్మ తల్లి, భద్రమ్మ తల్లి, పొందల మసలమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలి. శ్రీ గంగానమ్మ తల్లి, భద్రమ్మ తల్లి, పొందల మసలమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలి. సాయిరామ ఫర్నిచర్ షాప్ వారు తిరుమూర్తులు గారు ఈ అన్నదాన కార్యక్రమం అందుమని వారి దగ్గర 100 రూపాయలు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని కూడా శ్రీ గంగానమ్మ తల్లి, భద్రమ్మ తల్లి, పొందల మసలమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి చల్లగా చూడాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా లైన్ గా రావాలి అమ్మా. ప్రతి ఒక్కరు కూడా మీరు కాశీ వెళ్ళొచ్చినంత పుణ్యం ఇయ్యాల. బస్సులో కుంభం గాజులు తీసుకుంటే అమ్మవారి కాశీ వెళ్ళొచ్చినంత పుణ్యం అమ్మ. ప్రతి ఒక్కరు కూడా ప్రైసింగ్ పట్టాలి. ఆడవాళ్ళు, మగవాళ్ళు గఫీలోకి వెళ్ళని పోయాలి. వెనకడిపోతాం. కుటుంబాల గంగానందులు, మధురంగులు, గంగంగులు సభాలక్ష్మి కాపాడాలని మరి వేరు కలుగుతున్నాం. భక్తమాసలారా సత్యనారాయణ గారు వారి కుటుంబాన్ని ఆ గంగానందులు, మధురంగులు, దుర్గంగులు సభాలక్ష్మి కాపాడాలని మరి కోరు కలుగుతున్నాం. భక్తమాసలారా ప్రజలు కదండి. మధురంగా అనే ప్రాంగణంలో